మీ నాయకుడు చూస్తే ఓ పక్క సంక్షేమ పథకాలే మెయిన్ మనకు ఎజెండా, సంక్షేమ పథకాలే స్టార్ క్యాంపెయినర్ అంటున్నారు. ఇటు పక్క చూస్తే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు 100కు పైగా తుంగలో దొక్కేశారు, దాన్ని మూలపడేశారు. ఏ పథకం అడిగినా సరే ఆ నవరత్నాల్లో నుంచి వెతుక్కోమని చెప్తున్నారు అంటూ లోకేష్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక మాట నేను కూడా డైరెక్ట్ గా అడుగుతాను టీడీపీ వాళ్ళని కానీ, లేకపోతే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా పథకాలు అవన్నీ చెప్తున్నారు. మీరు ఇచ్చిన పథకాలు నేను దాదాపు గుంటూరు తూర్పులో ఒక సంవత్సరం నుంచి తిరుగుతున్నాను, ప్రజలందరూ నేను అడుగుతున్నాను. ఎక్కడ వెళ్ళినా కూడా ఏమైనా సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది మీకు ఏమైనా గుర్తుందా అని అడుగుతున్నాను. వాళ్ళు అవునా ఏమి ఇచ్చారు అని ఆలోచనలో పడుతున్నారు. కానీ ఒకవేళ మీరు ఇప్పుడు అంటే ఎందుకు ఆలోచనలో పడుతున్నారంటే వాళ్ళకి అసలు ఏమి ఇచ్చారో వాళ్ళకి తెలియదు కదా. ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి 600 హామీలు అయితే ఇచ్చారు, 60 పేజీలు అయితే ఇచ్చారు, అన్ని ఇచ్చారు, ఇంత బుక్లెట్ ఇచ్చారు. కానీ దాంట్లో అసలు ఏ పథకాలు నిజంగానే వాళ్ళకి అవసరమా లేకపోతే ఏంటి అనేది, ఏది అమలు చేశారా, దేన్ని మాడిఫై చేశారా అనేది వాళ్ళకి తెలియదు. కానీ ఒక్క మాట నేను అడుగుతాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం పథకాలు ఇచ్చారా అని గుర్తున్నాయనంటే డంకా బజాంచి ప్రజలు చెప్తున్నారు. ఏంటి 4% రిజర్వేషన్ ఫర్ మైనారిటీస్ చెప్తున్నారు, 2 రూపాయలకి బియ్యం చెప్తున్నారు, ఆరోగ్యశ్రీ చెప్తున్నారు, 108 చెప్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ చెప్తున్నారు. అంటే ఆయన ఇచ్చారు కాబట్టి గుర్తున్నాయి ప్రజలకు. ఇప్పుడు కూడా ఆయన చనిపోయి మీరు చూసుకుంటే ఇన్ని సంవత్సరాలు 2009లో చనిపోయారు, ఇప్పుడు దాకా గుర్తున్నాయి అంటే ఆయన ఇచ్చారనే కదా గుర్తున్నాయి. మరి 2014 నుంచి 2019 వరకు వాళ్ళు ఇచ్చింది వాళ్ళకి ప్రజలకు గుర్తులేవు అంటే వాళ్ళకి ఏం తీసుకున్నారో గుర్తులేవు అంటే అసలు వాళ్ళు ఏమి ఇచ్చారో కూడా వాళ్ళకే గుర్తులేదు. మాకు ఇప్పటికీ మీరు చెప్తే దాదాపుగా 37 పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది, బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. ఈ రోజు ప్రతి కుటుంబానికి మీరు కుటుంబానికి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్తారు ఏంటంటే ఏం పథకాలు వచ్చినాయి అంటే మా ఇంటికి అమ్మఒడి వచ్చిందని చెప్తారు పిల్లలు ఉంటే, లేదా అబ్బదాతలు అంటే నాకు పెన్షన్ వచ్చిందని చెప్తారు, ఒకవేళ ఆటో నడిపేవాడు అంటే నాకు వాహన మిత్ర వచ్చిందని చెప్తాడు, లేకపోతే ఈబీసీ నేస్తం వచ్చిందని చెప్తాడు, కాపు నేస్తం వచ్చిందని చెప్తారు, లేకపోతే మా పిల్లలకి ఏమో చదువుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్స్ ఇచ్చారని చెప్తారు. ఇవన్నీ చెప్పగలుగుతున్నారంటే తీసుకున్నట్టే కదా ప్రజలు. అక్కడే కనిపిస్తుంది కదా అసలు వాళ్ళు చెప్పేదానికి వీళ్ళు చెప్పేదానికి. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు కానీ, సోకాల్డ్ లోకేష్ గారు కానీ ఈ సంక్షేమ పథకాలు 6 వాళ్ళు హామీలు అని చెప్తున్నారు చూడండి. ఆ 6 హామీలు కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళు ప్రజల దగ్గర నుంచి తీసుకున్నది కాదు. ఆ 6 హామీలు కూడా కాపీ చేశారు, వేరే వేరే చోట కాపీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే అమ్మఒడి దగ్గర నుంచి కాపీ చేశారు. ఇవన్నీ గతంలో చేయలేని ఆయన ఇప్పుడు నేను చేస్తానని చెప్తే ప్రజలు ఎలా నమ్ముతారు అసలు?